నమస్కారం అండి. హోం సత్యమం కమాల్ కమాల్మైన ఇండియా మదర్ ఇండియన్ కమాన్ ఇండియన్ కొమ్ముదింకల అంకితమ్మ అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనమందరితో మనసుతో మాట్లాడుతుంది. అది మనసుతో అమ్మ ఏ విధంగా మాట్లాడుతుందంటే, బద్రీనాథ్ ధామ్, ద్వారకాజీ ధామ్, రామేశ్వర్ ధామ్ 3 కదండి. ఓం జై శ్రీ జగన్నాథం 4. ఇవే 4 ధాములు అండి. ఎస్, ఈ ప్రపంచానికి ఇదే 4 ధాములు. ఆ తర్వాత ఈ కలియుగంలో అగ్ర రాజకీయ నాయకులు మరి ఎన్నెన్నో ధాములు పెట్టేశారు. కాదు, ఈ 4 ధాములే. బద్రీనాథ్ ధామ్, ద్వారకాజీ ధామ్, రామేశ్వర ధామ్, ఓం జై శ్రీ జగన్నాథ్ ధామ్. ఈ 4 ధాములే, ఈ 4 దిక్కులే. అందులో మనసు అమ్మ కనకదుర్గమ్మ, ఆ 9 అంకెల అంకితమ్మ, ఇదే సత్యమది. ఎస్. అయితే ఈ ఓం సత్యం అంతరంగ మాట్లాడంటే 5వ ధామం చూపిస్తుంది ఇది తల్లి. మేమే కదా చూపించాలి కదండి 5వ ధామం ఎక్కడ ఉందని. మీకు తెలుసా 5వ ధామం ఎక్కడ ఉందని? 5వ ధామం శంకరుడు 180 ఫూట్ల ఆ మూర్తి తయారవుతుంది. అది ఎక్కడ ఏంటంటే త్వరలో మీకు చూపిస్తానండి. అది 5వ ధామం. అది ఆ తమ్ముడే మా తమ్ముడండి శంకర్రావు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదండి. 5వ ధామంలో మా తమ్ముడు నాతో కలుస్తాడు అని ఆనాడే చెప్పాడు. ఈ మాటలో మా అన్ని కామేశ్వరరావు, మా యొక్క దానమ్మ, మా అమ్మ వరాలమ్మ ముసలమ్మ అమ్మలకి చెప్పామంటే ఇదే పిచ్చి మాట్లాడుతున్నాడు అని అంటారు. అది కమాల్ మాటలు కదండి. కాకపోతే ఇది సత్యం. ఇది గురుమూర్తి నాథ్, గురుమూర్తి నాథ్. మోస 4 అక్షరాలు, గురుమూర్తి 10 అక్షరాలు, నాథ్ 4 అక్షరాలు. 4 10 14, 14 4 18. అంటే 1 + 8. ఆ 1 అంటే అమ్మ ఒక్కదాయి. ఆ 8 అంటే శంకరుడు బోలే బాబా గుడుగుడు వచ్చింది కదండి. ఇది కమాల్ అంతరంగా మాట్లాడండి. ఆ 1 + 8 = 9. అమ్మ కనకదుర్గమ్మ